హాయ్ అండి. ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్‌ని ఈరోజే గనక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దాసురాలైన రాణి అంది. అడవిలోంచి బయటికి వెళ్ళాలని ఆలోచించకు. నేను ఒక మామూలు దేవతని కాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాతో రా. నీకు సేవ చేయటానికి నీకు నా అనుచరులనిస్తాను. తర్వాత తన అనుచరులలో నలుగురిని పిలిచింది. వాళ్ళ పేర్లు ఫిష్ బ్లాసమ్, క్యాబ్‌వెబ్, మాత్, మస్టర్డ్ సీడ్. రాణి చెప్పింది, ఈ పెద్ద మనిషికి సేవ చేయండి. అతని వెంట నడవండి. అతని కంటి సైగకు సిద్ధంగా ఉండండి. అతనికి ద్రాక్ష పండ్లు, యాప్రికాట్లు పెట్టండి. తేనెటీగల నుంచి అతని కోసం తేనె తుట్టలని దొంగిలించండి. పల్లెటూరు వానితో అంది, రా నాతో కూర్చో. నీ చిక్కటి బొచ్చు బుగ్గలతో ఆడుకొని నా అందమైన గాడిద, నీ అందమైన పెద్ద చెవులని ముద్దాడని నా ప్రియతమా. ఫిష్ బ్లాసమ్ ఎక్కడా అన్నాడు గాడిద తల ఉన్న పల్లెటూరు వాడు. అతనికి రాణి తన మీద కురిపిస్తున్న ప్రేమ కన్నా కొత్తగా అనుచరులు దొరకడం గర్వంగా ఉంది. ఇక్కడున్నాను ప్రభు అన్నాడు ఫిష్ బ్లాసమ్. నా తలగోకు. క్యాబ్‌వెబ్ ఎక్కడా? ఇక్కడున్నాను ప్రభు అన్నాడు క్యాబ్‌వెబ్. వెర్రి వెంగళప్ప అన్నాడు, మంచిది క్యాబ్‌వెబ్. అదిగో అక్కడ దూరంగా చెట్టు మీద ఉన్న ఎర్ర తేనెటీగని నా కోసం చంపు. క్యాబ్‌వెబ్, తేనె తుట్టని తీసుకురా. ఈ పని చేసేటప్పుడు మరీ అవస్థపడే తేనె తుట్టని విరిగిపోయేలాగా చేయకు. నీ ఒంటి మీదంతా తేనె కారితే బాధగా ఉంటుంది. మస్టర్డ్ సీడ్ ఎక్కడా? ఇక్కడున్నాను ప్రభు. ఏమిటి మీ కోరిక అన్నాడు మస్టర్డ్ సీడ్. ప్రత్యేకం ఏమీ లేదు. గోకడంలో ఫిష్ బ్లాసమ్కి సహాయం చేయడం తప్ప. నేను మంగలి దగ్గరికి వెళ్ళాలి. మొహమంతా జుట్టుమోల్చినట్టుగా ఉంది అన్నాడు. అతనికి తనకి గాడిద ముఖం ఉందని తెలియదు కాబోలు. రాణి అంది, ఏం తింటావు నువ్వు? ధైర్య సాహసాలున్న ఒక అనుచరుడున్నాడు నాకు. అతను వెళ్ళి ఒక ఉడత దాచుకున్న ఆహారంలోంచి నీకు కొన్ని పప్పులు తెస్తాడు. లేదు, నాకు గుప్పెడు ఎండు బఠానీలు చాలు అన్నాడు పల్లెటూరు వాడు. అతనికి గాడిద తల పెట్టేసరికి గాడిద ఆకలి వేసింది. కానీ నాకు నిద్ర వస్తుంది. దయచేసి ఎవరూ నాకు నిద్రాభంగం కలిగించకుండా చూడు. అయితే పడుకో. నేను నిన్ను నా చేతులతో చుట్టుతాను. ఓ, నువ్వంటే నాకెంత ప్రేమ, నిన్నెంత ఆరాధిస్తున్నానో అంది రాణి. దేవతల రాజు తన రాణి చేతుల్లో పడుకున్న పల్లెటూరు వాడిని చూసి ఆమె ముందుకు వెళ్ళి తన ప్రేయసి ఒక గాడిద మీద కుమ్మరించిన ప్రేమను చూసి విమర్శించాడు. ఆ విమర్శను కాదనలేకపోయింది ఆమె. ఎందుకంటే అప్పుడు పల్లెటూరి వాడు ఆమె చేతుల్లోనే పడుకొని ఉన్నాడు. అతని గాడిద తల మీద తాను కిరీటంలా అమర్చిన పూలున్నాయి. నేను కాసేపు ఏడిపించాక ఒబేరాన్ మళ్ళీ ఆమెను ఆ పిల్లవాడినివ్వమని కోరాడు. తన కొత్త ప్రేమికునితో ఉండగా తన ప్రభువు కంటపడినందుకు బిక్క చచ్చిపోయిన రాణి కాదనలేకపోయింది. ఎప్పటినుంచో ఆ పిల్లవాడిని తన బంటుగా చేసుకోవాలని కలలు కంటున్న రాజుకి తన కోరిక తీరగానే తన అల్లరి ప్రణాళిక వల్ల తన రాణి టైటానియా ఇరుక్కున్న అవమానకరమైన పరిస్థితికి జాలిపడి ఇంకో పువ్వు రసాన్ని ఆమె కంటి మీద వేశాడు. వెంటనే దేవతల రాణి స్పృహలోకి వచ్చి తాను కొత్తగా ఆరాధిస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. ఈ వింత మృగాన్ని చూస్తేనే అసహ్యం వేస్తోందంది. అలాగే పల్లెటూరి వాని మొహం నుంచి గాడిద తలకాయ తీసేసి అతని వెర్రి వెంగళప్ప మొహంలోనే అతని నిద్ర కొనసాగేటట్టు చేశాడు ఒబేరాన్. ఇప్పుడు ఒబేరాన్ టైటానియాల మధ్య సంధి కుదిరేసరికి అతను ప్రేమికుల కథలు, వాళ్ళ అర్ధరాత్రి పోట్లాటలు వివరించాడు. ఆమె కూడా అతనితో వెళ్ళి వాళ్ళ సాహస గాథల ముగింపు చూడటానికి నిశ్చయించుకుంది. ప్రేమికులు వాళ్ళ ప్రేయసులు దాదాపు ఒకే చోట గట్టి మీద నిద్రపోతూ కనిపించారు. దేవతల రాజు రాణిలకి ఎందుకంటే తాను ముందు చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి పాక్ చాలా జాగ్రత్తగా వాళ్ళ నలుగురిని ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే చోటికి చేరుకునేలా ప్రణాళిక వేశాడు. దాని తర్వాత తనకి దేవతల రాజు ఇచ్చిన విరుగుడు మందుని జాగ్రత్తగా లైజెండర్ కంటి మీద వేశాడు, ప్రేమౌషధం శక్తి పోగొట్టడానికి. అందరికన్నా ముందు హెర్మియా లేచింది. లైజెండర్ తనకి అతి చేరువలో పడుకొని ఉండడం చూసి అతన్ని చూస్తూ ఇలా వింతగా ఇలా మారిపోయాడా అని ఆలోచించసాగింది. లైజెండర్ అప్పుడే కళ్ళు తెరిచి తన ప్రాణమైన హెర్నియాని చూశాడు. ప్రేమ ఔషధం వల్ల మబ్బు పట్టిన అతని తెలివి తిరిగి వచ్చింది.
దానితో పాటు హెర్మియా మీద అతనుకున్న ప్రేమ కూడా. వాళ్ళిద్దరూ ఆ రాత్రి జరిగిన వింత అనుభవాల గురించి మాట్లాడసాగారు. ఈ అనుభవాలు నిజంగా జరిగాయో లేక ఇద్దరు ఆశ్చర్యంలో ముంచెత్తే కలలు కంటున్నారో అర్థం కాలేదు వాళ్ళకి. అప్పటికి హెలెనా డెమిట్రియస్లు కూడా లేచారు. కమ్మటి నిద్రపోయాక హెలెనా మనసు కుదుటపడి కోపం తగ్గింది. దాంతో ఇప్పటికీ డెమిట్రియస్ పలుకుతున్న ప్రేమ సంభాషణలను సంతోషంగా విన్నది. పైగా ఆ ప్రేమ భాషలు నిజాయితీగా ఉన్నాయని కనుగొని ఇటు ఆనందం అటు ఆశ్చర్యం పొందింది. రాత్రి బయటకు వచ్చిన ఈ అందగత్తెలిద్దరూ ప్రత్యర్థులు కాకపోవడంతో మళ్ళీ మంచి స్నేహితులైపోయారు. ఒకళ్ళనొకళ్ళు నిందించుకున్న మాటలని మర్చిపోయి ప్రస్తుత పరిస్థితిలో ఏం చేయాలో ప్రశాంతంగా సంప్రదించుకున్నారు. ఇప్పుడు డెమిట్రియస్కి హెర్మియా మీద ప్రేమ లేదు కాబట్టి హెర్మియా మీద అమలుపరచమన్న క్రూరమైన చట్టాన్ని వెనక్కి తీసుకోమని హెర్మియా తండ్రికి నచ్చజెప్పాలని నిర్ణయించుకున్నాడు. స్నేహపూరిత చర్చ కోసం డెమిట్రియస్ ఎథెక్స్కు తిరిగి వెళ్ళటానికి సిద్ధమవుతుండగా ఈజియస్ హెర్మియా తండ్రిని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. పారిపోయిన తన కూతుర్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు అతను. డెమిట్రియస్ తన కూతుర్ని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడడం లేదని అర్థమయ్యేసరికి ఆమె పెళ్లి లైజాండర్తో జరపడానికి ఈజియస్కి ఏమీ అభ్యంతరం లేకపోయింది. ఆ రోజు నుంచి 4వ రోజున వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడు. ఆ రోజే హెర్మియాకి మరణశిక్ష విధించాల్సిన రోజు. హెలెనా తాను ఇప్పుడు తనని ప్రేమించే డెమిట్రియస్ని అదే రోజు పెళ్లి చేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకుంది. అందరూ సంతోషంగా కలుసుకోవటం, ఒబెరాన్ చేసిన మంచి పనుల వల్ల ప్రేమికుల కథ సుఖాంతంగా ముగియటం, వీటిని అదృశ్యంగా ఉండి గమనిస్తున్న దేవతల రాజు రాణిలకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళ పెళ్లి వేడుకలకి తమ దేవతల రాజ్యమంతటా విందు భోజనాలు వినోదాలు చేసుకోవాలనుకున్నారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.